జనం చేతుల్లో డబ్బులు తగ్గుతున్నాయి, ఖర్చులకే సరిపోతుంది, దాంతో మిగలట్లేదు, మిగలకపోతే ఆస్తులు కొనలేరు. దానికి సాక్ష్యం దేశవ్యాప్తంగా ఇళ్ల కొనుగోళ్ల సంఖ్య పడిపోయింది. ముంబైలో 1,53,870 క్రిందటేడాది అమ్ముడుపోతే ఏడాది 1,55,335, అక్కడ ఒక్కచోటే ఎక్కువైంది. బట్ పూణేలో 86,680 నుంచి 81,090కి పడిపోయింది. బెంగళూరులో 63,980 నుంచి 65,230కి పెరిగింది. ఇక్కడ బెంగళూరు. ఢిల్లీలో 65,625 నుంచి 61,900కి పడిపోయింది. అదే సందర్భంలో హైదరాబాద్ 61,715 నుంచి 58,540కి పడిపోయింది. చెన్నై 21,630 నుంచి 19,220కి పడిపోయింది. కోల్కతాలో 23,030 నుంచి 18,335కి పడిపోయింది. టోటల్గా ముంబై, బెంగళూరు తప్ప మిగతా అన్ని ప్రధాన పట్టణాలలో ఇళ్ల కొనుగోళ్లు పడిపోవడం అన్నటువంటిది కీలకం. అయితే ఇళ్ల ధరలు అంటే స్థలం ధరలు పెరగడం వలన వాల్యూ మాత్రం ఎక్కువ వచ్చింది, రూపాయలు మాత్రం ఎక్కువ వచ్చినాయి. అంటే ₹1,00,000 వాల్యూ చేసేది ₹1,50,000 అమ్ముడుపోతున్నప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినాయి, కానీ అమ్మకాల సంఖ్య పడిపోయింది.